హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఏకే వైబ్స్. మనమైతే ముందు వీడియోలో వైజాగ్ కాలనీ ఎట్లా వెళ్ళాం, బడ్జెట్ ఎంత అయిందని దానికోసం అయితే డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం బోటింగ్ ఎట్లా అవుతుంది ఏంటి అనే దానికోసం అయితే ఈ వీడియోలో పూర్తిగా మీకు పిన్ టు పిన్ చెప్తానమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేమైతే ముందుగా బోట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాం. మేము ఏమేమి తెచ్చుకున్నాం, ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్ ఏమి వండించుకున్నామో అన్నీ తీసుకొని బోట్లో అయితే ముందు పెట్టుకున్నాం. ఇప్పుడైతే చూడండి, మా వాళ్ళు మంచి ఊపు మీద ఉన్నారన్నమాట. చూసారు కదా, మా వాళ్ళు అయితే మంచి ఎనర్జీతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్తామా అన్నట్టు, లోపల ఏముందో చూడడానికి అన్నట్టు. మా వాళ్ళు అయితే ఈతరన్న లైఫ్ జాకెట్స్ కూడా వేసుకున్నారు. బాబా అయితే ఇంతలోనే ఇంజిన్ స్టార్ట్ చేసాడనమాట. మా వాళ్ళు అయితే ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చుని పోయారు. బాబాయ్ ఏమంటున్నారంటే, ఫ్రంట్ కూర్చోకూడదు బాబు, అటు సైడ్ వెయిట్ ఎక్కువ అయిపోతుంది, వెనక్కి వచ్చేసి అనేసి అక్కడ అన్నయ్యకి అయితే చెప్తున్నారు. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం అనమాట బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయడం. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చుట్టూ ఆ కొండలు, మధ్యలో వాటర్, దాంట్లో బోటింగ్ ఒకటి ఇంకా చాలా బాగా అనిపించింది. నేనే కాదు, మా వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఈ బోటింగ్ అయితే. మేము వెళ్ళిన 5 మినిట్స్లోగా ఇంకా వాటర్ మధ్యలో ఉన్నాం. 5 మినిట్స్కి ఎదురుగా కనిపిస్తుంది కదా మీకు చిన్న ఐలాండ్ లాగా. మేమైతే అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యి అక్కడికి వెళ్ళాక కొంతసేపు స్విమ్మింగ్ చేసి, అక్కడ కొంతసేపు స్టే చేసి, తర్వాత రిటర్న్ వద్దామనేసి అయితే మేము డిసైడ్ అయ్యాం. వాటర్లో బోట్ వెళ్తుంటే దాని నుంచి వచ్చే అలలకి ఆ వాటర్ మా మీద తులుతుందనమాట. మాకైతే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. ఇదే కాకుండా మేము ఏం చేసామనేసి అంటే, ఐలాండ్ దగ్గరికి వెళ్లకుండా మధ్యలో బోటు ఆఫ్ చేసి ఫుడ్ అది వాటర్ మధ్యలో తింటే ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుందని చెప్పి మా వాళ్ళందరూ డిసైడ్ అయ్యి బోట్ ఏమని చేశారంటే, మధ్యలో ఆపేయండి అంకుల్ అని అంకుల్కి చెప్పారు. అంకుల్ ఏం చేశారంటే మధ్యలో ఆపేశారనమాట. అక్కడైతే మేము తెచ్చుకున్న ఫుడ్, మేము డ్రింక్స్ తెచ్చుకున్నాం అన్నీ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వాటర్ మధ్యలోనే అలా తిని ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది నాకైతే. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట. మేము వెళ్ళేటప్పటికైతే ఒక 1 అట్లా అయింది టైము. అప్పుడు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు స్విమ్ చేసాం, చాలా బాగా అనిపించింది మాకైతే. మేము రిటర్న్ వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిందనమాట. ఒక 5:30 అట్లా అయిపోయిందనమాట. మేమైతే 3.5 అవర్స్ అట్లా అక్కడ లోపల స్టే చేసి ఉన్నాము. ఇంతలోనే మా వాళ్ళు అయితే బోట్లో ఫోటోలు దిగడం, వీడియోలు తీసుకోవడం ఇంకా ఒకరినొకరు ఇంకా మామూలుగా కాదనమాట. ఇంతలోపే మేమైతే ఒడ్డుకి రీచ్ అయిపోయాం, ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక మా వాళ్ళు ఏమన్నారని అంటే, ఒకసారి ఐలాండ్ మొత్తం చుట్టూ తిరిగేసి మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చి ఇక్కడ ఉండి తర్వాత మళ్ళీ ఇక్కడ స్విమ్ చేసి వెళ్ళిపోదాం అనేసి అన్నారు. సరే బాబాయ్ కూడా సరే మీరన్నట్టుగా వెళ్దాం అని చెప్పి మళ్ళీ బోట్ స్టార్ట్ చేసి తిరిగి ఐలాండ్ చుట్టూ తిరిగా అనమాట. చూసారు కదా, ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఎందుకనేసి అంటే చుట్టూ వాటర్ అనమాట, మధ్యలో ఐలాండ్. అంటే ఎట్లా ఉంటుందో మీరు కూడా ఇమేజ్ చేసుకోవచ్చు. నేను చూపించడం అనేది వీడియోలో పూర్తిగా అవ్వలేదన్నమాట. మా వాళ్ళు ఏమంటున్నారని అంటే, బాబాయ్ ఇంకా అటు సైడ్ లోపలికి వెళ్దామా అన్నట్టు మాట్లాడుతున్నారు. లేదు బాబు, అటు సైడ్ వెళ్ళకూడదు, అటు సైడ్ మనకు పర్మిషన్ లేదు, పోలీసులు గట్ట వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అటైతే వద్దు, ఇక్కడతోనే లాస్ట్, ఇటు నుంచి మళ్ళీ రిటర్న్ మనం బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి అనేసి అంటున్నారనమాట. మేమైతే ఇంకా ఐలాండ్ మొత్తాన్ని ఒక రౌండ్ అయితే వేస్తాం. ఫైనల్గా వేసాక అయితే మళ్ళీ మేము ఐలాండ్ దగ్గరికి ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికైతే వెళ్ళిపోయాము. చూసారు కదా వ్యూ ఎలా ఉంది, చుట్టూ కొండలు, మధ్యలో వాటర్, బోటు. ఇంకా నాకైతే అసలు మాటల్లో చెప్పలేను, అంత బాగా అనిపించింది. మేమైతే ఐలాండ్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ చాలాసేపు ఉన్నాం అనమాట. ఒక 1 అవర్ ఇలా స్విమ్ చేసి ఇక్కడ కొంతసేపు స్పెండ్ చేసి టైం తిరిగి రిటర్న్ అయిపోయాం అనమాట. మా వాళ్ళైతే స్విమ్ చేసాక ఫుల్ టైర్డ్ అయిపోయారు అనమాట. మొత్తం ఇంకా బాడీ పెయిన్స్ అన్నీ ఒక్కొక్కరికి. ఎట్లా అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కొట్టుకొని తోసుకొని వాటర్లో ముంచేసుకోవడం కూడా జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేశారు. త్రూఅవుట్ ఓవరాల్ ట్రిప్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. మా వాళ్ళు చూసారు ఎంత నీరసంగా ఉన్నారు, మొత్తం ఎనర్జీ అంతా అయిపోయిందనమాట. ఫైనల్గా అయితే మేము రిటర్న్ అయిపోయాం. ఓవరాల్ ట్రిప్లో అయితే నేనైతే ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరైనా వైజాగ్ కాలనీకి రావాలి అనేసి అనుకుంటే ఏంటి అంటే, మీరు వచ్చే ముందైతే ప్రతిదీ ప్లాన్ చేసుకోండి.
మీరైతే మాత్రం వితౌట్ ప్లానింగ్ వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఇదైతే 100%కి 100% నేను చెప్పగలను. ఎందుకంటే నేను వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాంతో చెప్తున్నాను. ముందుగా అయితే ఎవరినో ఒకరిని అప్రోచ్ అయ్యి మీరైతే తర్వాత వైజాగ్ కాలనీకి అయితే వెళ్ళండి. మొత్తానికైతే మేము సక్సెస్ఫుల్గా అయితే బోటింగ్ అంతా ఫుడ్ అన్నీ అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది. మేమైతే రిటర్న్ వెళ్ళేసరికి మా కోసం ఇంకా మేము ఆల్రెడీ చెప్పాను కదా చేపల పులుసు చేయించుకుంటున్నామని. మాకైతే మన వైజాగ్ కాలనీ స్టైల్లో వేడివేడిగా చేపల పులుసు రెడీగా ఉంటుంది. మేము ఇంకా అక్కడ డిన్నర్ చేసి వెళ్ళిపోవడమే అనమాట. నేను ఒకటైతే చెప్తాను, వైజాగ్ కాలనీ వ్యూ, బోటింగ్ ఇంకా ఫుడ్ విషయంలో అయితే చాలా చాలా బాగుంది. అక్కడ టేస్ట్ కూడా వాళ్ళు వండే ఇది కూడా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి వచ్చి వైజాగ్ కాలనీ విజిట్ చేసి ఇక్కడున్న స్పెషల్ చేపల పులుసు తిని మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. మాకైతే ఓవరాల్ ట్రిప్ అయితే చాలా బాగా నచ్చింది. నాకైతే నియరెస్ట్ మంచి ప్లేస్ ఏదైనా ఉంది హైదరాబాద్లో అంటే నేను ఫస్ట్ సజెస్ట్ చేసేది వైజాగ్ కాలనీ. ఎందుకంటే బోటింగ్ విషయంలో బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. సక్సెస్ఫుల్గా అయితే వైజాగ్ కాలనీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే రీచ్ అయిపోయాం. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఏకే వైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.